మాజీ ఎంపీ నందిగం సురేష్ పైన మరోసారి కేసు నమోదైంది. అయితే ఈసారి చీటింగ్ కేసు నమోదు చేశారు పోలీసులు. తుళ్లూరులో నందిగం పైన చీటింగ్ కేసు నమోదైంది. కాకినాడలో ఓ చర్చ్ ట్రస్ట్ రెన్యువల్ చేయిస్తానని విజయవాడకు చెందినటువంటి షేక్ మౌలాలి నుంచి 25 లక్షల రూపాయలు తీసుకున్నట్టుగా ఫిర్యాదు అందింది. అయితే ఈ ఫిర్యాదు ఆధారితంగా పోలీసులు 20 రోజుల కిందటే 0 ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ తర్వాత ఈ కేసుని తుళ్లూరుకి బదిలీ చేశారు. ఇటు 25 లక్షల రూపాయలు కేవలం అడ్వాన్స్ మాత్రమే. మొత్తంగా ఈ రకంగా రెన్యువల్ చేయించడం కోసం 2.5 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారట నందిగం సురేష్. సో ప్రస్తుతానికి 25 లక్షల రూపాయలు తీసుకొని పని చేయలేదని చెప్పి బాధితులు ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదు ఆధారితంగా పోలీసులు కేసు నమోదు చేశారు. సో ముందుగా కేసు నమోదైంది. ఆయన పైన కాకినాడలో ఓ ట్రస్ట్ రెన్యువల్ చేయిస్తానని చెప్పినటువంటి విషయంలో విజయవాడ షేక్ మౌలాలి ఫిర్యాదుతో కేసు నమోదైంది. సో ఇక్కడ ఒకటే కాదు, మొత్తంగా ఆయన పైన 12 కేసులు ఉన్నాయట. ఒకసారి టైం లైన్ చూస్తే 2021 ఆయన పైన చీటింగ్ కేసు, గుంటూరు జిల్లా ఉద్దండరాయనపాలెం దగ్గర చర్చ్ ట్రస్ట్ రెన్యువల్ పేరుతో 25 లక్షల రూపాయలు తీసుకున్నారు. దానిపైన ఇప్పుడు కేసు నమోదైంది. ఇదొక కేసు. అది 2021లో జరిగిన సంఘటన. ఫిర్యాదు ఆధారితంగా ఇప్పుడు కేసు నమోదు చేశారు. 2021 అదే సంవత్సరంలో దాడి మరియు హింసకు సంబంధించిన కేసు ఒకటి. సో కోర్టుల్లో కూడా ఈ కేసు చర్చలో ఉంది. 2020లో టీడీపీ ఆఫీస్పై అటాక్ సంబంధించిన కేసు, కార్యాలయంపై దాడి చేయడంతో పాటుగా అటు ఓ కార్యకర్తపై కూడా దాడి చేశారు. 2025లో కర్రలతో కొట్టడం, ఇంటికి తీసుకెళ్లి మళ్ళీ ఓ టీడీపీ కార్యకర్తపైన దాడి చేశారంట. సో ఇప్పుడు మళ్ళీ ఈ చీటింగ్ కేసు. ఓవరాల్గా 12 కేసులు ఉన్నాయి, చిన్న చితక కేసులన్నీ కూడా. సో మరి నందిగం సురేష్ గతంలో జైలు జీవితం గడిపారు. ఆయన బయటకు వచ్చి పలు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. నన్ను కొట్టారు, నన్ను చాలా దారుణాదారుణంగా కాళ్ళు చీల్చి మరి నా పైన దాడి చేశారు, ప్రైవేట్ పార్ట్స్పై కొట్టారు, చాలా దారుణాదారుణంగా నాపై ప్రవర్తించారు, ఇటువంటి జీవితం ఎవరికి రాకూడదు అంటూ కన్నీళ్లు సైతం పెట్టుకుని మాట్లాడుకొచ్చిన నందిగం సురేష్ పైన మరోసారి కేసు నమోదైంది. మరి దీన్ని ఎలా తీసుకుంటారు పోలీసులు, ఎలా ఉండబోతుంది చూడాలి. సో నందిగం సురేష్ ఉన్నటువంటి కేసులకు సంబంధించిన విషయంలో మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, సో ఎలా ఉండబోతుంది? నందిగం సురేష్ పైన మళ్ళీ కేసు నమోదైంది. నందిగం సురేష్ని పోలీసులు ఇప్పుడు ఈ చీటింగ్ కేసులో అరెస్ట్ చేసే అవకాశం ఉందా? బేసిక్ గా అదే కనబడుతుంది. ఇప్పుడు దాకా దాదాపుగా ఒక 12 కేసులు 13 కేసులు సురేష్ మీద, మాజీ ఎంపీ బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ మీద చీటింగ్ కేసులు నమోదవుతున్నాయి. వరుసగా జరుగుతున్న గతంలో ఒక 12 కేసులు, కిడ్నాప్ కేసు, తర్వాత బెదిరించిన కేసు, తర్వాత చీటింగ్ కేసు, ఇట్లా వీటి కేసుల్లో దాదాపుగా 6 నెలల పాటు ఆయన 6 నెలల పైగా జైలు జీవితాన్ని గడిపారు. ఇటీవలే ఆయన బెయిల్ మీద బయటకు వచ్చారు. అయితే ఇప్పుడు కరెక్ట్ గా తుళ్లూరులో మరో కేసు, అంటే ఈ కేసుకు సంబంధించి వివరాలు చూస్తే కొంత ఇది పూర్తి స్థాయిలో చీటింగ్ కేసు లాగే నమోదవుతుంది, కనపడుతుంది. సూర్యాపేట పోలీసులు 20 రోజుల కిందట 0 ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దాన్ని ఇప్పుడు తుళ్లూరుకి బదిలీ చేశారు. ఇక్కడ షేక్ మౌలాలి అనే ఒక వ్యక్తి కాకినాడకి సంబంధించిన ట్రస్ట్ రెన్యువల్ చేయించానని మౌలాలి దగ్గర నుంచి 25 లక్షలు తీసుకున్నట్టుగా బాధితుడు ఫిర్యాదు చేస్తున్నాడు. దీంట్లో ఇది ముందుగా 2.5 కోట్ల డీల్, 2.5 కోట్లకు అడ్వాన్స్ గా 25 లక్షలు తీసుకుని పని చేయట్లేదు, తిరిగి నా డబ్బులు కూడా ఇవ్వట్లేదు అనేది బాధితుడు ఫిర్యాదు. ఈ యాంగిల్లోనే ఫస్ట్ ఇది 0 ఎఫ్ఐఆర్ కింద సూర్యాపేటలో నమోదు చేసి ఆ కేసుని మళ్ళీ తుళ్లూరుకి బదిలించారు. ఇప్పుడు తుళ్లూరులో ఈ కేసు నమోదవుతుంది. ఈ కేసు నమోదైన తర్వాత ఇక్కడి నుంచి, అంటే ఇప్పుడు మౌలాలి కోరుకున్నట్టుగా అతని డబ్బు తనకి వెనక్కి ఇస్తారా, లేదు తనని అరెస్ట్ చేస్తారా, లేదు తనకు ఎట్లా ఏ విధంగా న్యాయం చేస్తారు పోలీసులు అనేది మౌలాలి డిమాండ్. మౌలాలి కోరినట్టుగా పోలీసులు ఏ విధంగా దీని మీద తీసుకుంటారు? ఇప్పటికే 6 నెలలు పైగా జైలు జీవితం గడిపారు సురేష్. మళ్ళీ ఇప్పుడు తాజాగా మరో చీటింగ్ కేసు. ఈ చీటింగ్ కేసులో పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి? ఈ కేసు మీద అరెస్ట్ చేస్తారు, మళ్ళీ జైలుకి పంపిస్తారా లేదా అనేది చూడాలి. కానీ ప్రస్తుతానికి వరుస కేసులు, వరుస వివాదాలు నందిగం సురేష్ చుట్టూ అయితే వినడం లేదు. దాదాపుగా గవర్నమెంట్ ఓడిపోయిన మరుసటి రోజు నుంచి సురేష్ ఇంటి మీద దాడి జరగడం, తర్వాత సురేష్ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ పగలగొట్టడం, అక్కడి నుంచి పూర్తిగా కూడా ఇతని కేసులు, తర్వాత అరెస్టులు, జైలు, తర్వాత చాలా కాంట్రవర్సీకి సంబంధించినవన్నీ వెలుగులోకి రావడం, ఇతన్ని జైలుకి పంపించడం, ఇవన్నీ కూడా వరుసగా జరుగుతున్న పరిస్థితి. ఇప్పుడు ఈ కేసులో ఏ విధంగా చూస్తారనేది కూడా చూడాలి. ఈ కేసులో ఏ విధంగా
తుళ్ళూరు పోలీసులు ఇప్పుడు దీన్ని ఎలా చేస్తారనేది చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. బట్ నందిగం సురేష్ కు మాత్రం వరుసగా 2 సంవత్సరాల నుంచి గతంలో అతను చేసిన పొరపాట్లు అనాలా, లేకపోతే అతను చేసిన ఈ చీటింగ్ పనులు అనాలా, లేకపోతే ఈ వ్యవహారాలను ఏ విధంగా చూస్తారనేది ఇప్పుడు, ఎందుకంటే వరుసగా ఒక్కొక్కటి వెలుగులో వస్తున్న నేపథ్యంలో సో ఈ వ్యవహారాన్ని ఏ విధంగా చూస్తారనేది చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. రైట్. ఈ కేసులు నమోదవడం పైన నందిగం సురేష్ రియాక్షన్ ఏంటి? గతంలో ఆయన పైన కేసులు ఉన్నాయి, మళ్ళీ ఇప్పుడు కేసు నమోదైంది, చీటింగ్ కేసు నమోదు చేశారు. బహిరంగంగానే ఇచ్చిన వ్యక్తి 25 లక్షల రూపాయలు తీసుకొని నాకు పని చేయలేదని చెప్తున్నాడని అంటే ఇప్పుడు దీనిపై నందిగం సురేష్ రియాక్షన్ ఏంటి? కొన్ని వైసీపీ నాయకులు ఏం రియాక్ట్ అవుతున్నారు? అది చూడాలి. నందిగం సురేష్ ఈ కేసు మీద ఇప్పుడు దాకా రియాక్షన్ అయితే చాలా ఇటీవల అంటే జైలు జీవితం బయటకు వచ్చిన తర్వాత తను ప్రెస్ మీట్ 2-3 సార్లు ప్రెస్ మీట్లు పెట్టాడు. ఆ ప్రెస్ మీట్ లో నన్ను ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేసి నన్ను తిట్టారు, కొట్టారు, నన్ను ఈ పంచ కులబొడిచారు అని ఇవన్నీ వ్యవహారాలన్నీ కూడా చెప్పారు. బట్ ఈ పరిస్థితి, ఇప్పుడున్న పరిస్థితులు ఈ కేసుకి సంబంధించి ఇంకా ఆయన ఎక్కడ మాట్లాడడం పరిస్థితి అయితే లేదు. చూడాలి మరి నందిగం సురేష్ వ్యవహారాన్ని ఏ విధంగా చూస్తారో, ఏ విధంగా ఆయన దీని మీద రియాక్ట్ అవుతాడో చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది మనోజ్. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో నందిగం సురేష్ పైన మరోసారి కేసు నమోదైంది.